హలో లవ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూన్లైట్ డైరీస్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నేను మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను. ఇదేంటంటే ట్రావెల్ లాగ్. మేము వర్జీనియాకి అండ్ వాషింగ్టన్ డీసీ అండ్ ఆల్సో అట్లాంటిక్ సిటీకి వెళ్తున్నాము. సో అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాను ఏంటి అని చెప్పేసి మొత్తం మీకు ఈ లాగ్లో అంతా కవర్ చేస్తాను. మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ ప్లీజ్ వాచ్ ద లాగ్. థ్యాంక్ యూ. సో వి స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 8 hours చూపించింది. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని చెప్పి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా వర్జీనియా ఎంటర్ అయిపోయిన తర్వాత అరౌండ్ 9 ఆ టైం అప్పుడు ఇంకా ఆకలేసి మేము ఇన్ ద మార్నింగే పులిహోర ప్రిపేర్ చేసామన్నమాట. ఇంట్లో మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా పులిహోర ప్రిపేర్ చేసుకొని అక్కడ ఒక రెస్ట్ ఏరియా టైప్ ఉంటే అక్కడ ఆగామన్నమాట. ఇలా బ్రష్ చేసేసి అండ్ దెన్ అక్కడ పులిహోర తినేసి స్టార్ట్ అవుదాము. అంటే అంత హంగ్రీగా ఉండదు కదా, అక్కడికి వెళ్ళేసరికి బాగుంటుంది అని చెప్పేసి. రెస్ట్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం ఇంక అక్కడ ఏమన్నా తిననీకి కానీ లైక్ సంథింగ్ ఇట్ వాస్ గుడ్ అనమాట. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను రీసెంట్‌గా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను అండ్ ఐ గాట్ మై లైసెన్స్ డీఎల్. ఇంకా ఇంకా నేను కూడా ఎప్పుడు ట్రిప్స్‌కెళ్ళినా గానీ ఎవరో ఒకరు డ్రైవ్ చేస్తూ ఉంటారు. అనుకుంటా ఉంటాను నేను కూడా డ్రైవ్ చేయాలని చెప్పేసి. అండ్ దట్ డే ఐ వాస్ హ్యాపీన్. నేను కూడా డ్రైవ్ చేశాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మేము ఓవరాల్ ట్రిప్‌లో వాషింగ్టన్ డీసీ అండ్ వర్జీనియా కవర్ చేద్దాం అనుకున్నాము గదా! సో ఇన్ వర్జీనియాలో ఫస్ట్ మేమేం చూసామంటే లురే క్యావరింగ్స్ అనే ఒక కేవ్స్ అనమాట. ఇది ఒక అండర్ గ్రౌండ్ ఫార్మేషన్స్ నేచురల్‌గా ఫార్మ్ అయింది. సో ఆ కేవ్స్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ అక్కడికెళ్ళాము. చాలా వరకు అక్కడే టైం అంతా మాకు సరిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్. మొత్తం చూసేయండి మీరు. చూడండి. సూర్యుడు చూడండి. మిమ్మల్ని చూస్తున్నాడు. ఒక హాయ్ చెప్పుకోండి అందరూ. సో ఫర్ లురే క్యావరింగ్స్ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి $36 ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది అక్కడ మెయిజ్ అని చెప్పేసి. అది ఎలా ఉందంటే సంథింగ్ లైక్ సుడోకో అనమాట గార్డెన్. అది కూడా అడల్ట్‌కి ఒక $12 సంథింగ్ లైక్ థట్. సో, మనకిచ్చిన ఆ $36 టికెట్‌కి మనం ఒక మ్యూజియం కవర్ చేయొచ్చు. ఇంకా కార్స్ మ్యూజియం ఉంది. ఇంకా ప్రీవియస్‌లీ అంటే లైక్ ఇన్ ద వరల్డ్ ప్రీవియస్‌గా ఎలా ఉండేవాళ్ళ హౌసెస్ అండ్ హౌ దే లివ్ అని చెప్పేసి కొన్ని కొన్ని మనకి మ్యూజియం టైప్‌లో పెట్టారు. అవన్నీ కూడా రికార్డ్ చేశాను. మోస్ట్‌లీ ఈ వీడియోలో మీకు ఓన్లీ ఈ కేవ్స్ ఒకటే చూపించగలుగుతాను. బికాజ్ ఇట్ వాస్ టూ లాంగ్. నేను వీడియో రికార్డ్ అంతా కంప్లీట్‌గా రికార్డ్ చేశాను. ఎడిట్ చేద్దాం అనుకున్నా. బట్ కానీ మీకంతా చూపించాలనిపించింది. సో, నేను ఒక 2 పార్ట్స్‌లో పెడదాం అనుకుంటున్నాను. లైక్ విచ్ వర్జీనియా పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి దెన్ వాషింగ్టన్ డీసీ సెపరేట్ వ్లాగ్ పెడతాను. బికాజ్ అన్నీ చూడాలి గదా! నేను అన్నీ కట్ చేసుకుంటూ పోతే మీకేం అర్థం కాదు అనిపించింది. సో, అంతా చూడండి. ఫస్ట్ మనం ఏదైతే కేవ్స్‌కి ఎంటర్ అవుతా ఉంటామో, అక్కడ మనకి స్టోర్ ఉంటుంది. అక్కడ ఉన్న స్టోన్స్ కానీ, ఏమన్నా కీ చైన్స్ కానీ ఏదన్నా చూడాలనుకుంటే అక్కడ ఎంట్రన్స్‌లోనే ఫస్ట్ ఒక స్టోర్ ఉంటుంది. మనకు నచ్చినవి తీసుకోవచ్చనమాట.
ఆ కేవ్స్‌కెళ్ళటానికి మనకు వాక్‌వే ఉందనమాట. ఈ వాక్‌వే నుంచి మనము అలా వెళ్తే డౌన్‌కి దెన్ వి ఫౌండ్ ద కేవ్స్ అనమాట. అక్కడ సైడంతా కూడా వ్యూ అంతా బావుందని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాను. అంతా చూసేయండి. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే మేమెప్పుడైతే డే లైట్ సేవింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయో 1 ఆర్ 2 డేస్ తర్వాత వెళ్ళాము. అండ్ ద క్లైమేట్ వాస్ వెరీ, వెరీ గుడ్. చాలా డేస్ తర్వాత మాకు వితౌట్ జాకెట్స్ అంతా హ్యాపీగా అంతా బాగా జరిగింది టూర్ అంతా. ఎందుకు అంటే అక్కడ చాలా అంటే చాలా బావుంది క్లైమేట్ వచ్చేసి. చలిగా లేదు. వింటర్ పోయింది. వి ఆర్ సో ఎంజాయ్డ్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. సో, దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద కేవ్స్. మనకి స్టార్టింగ్‌లో పిక్చర్స్ తీస్తారు. పర్ పర్సన్ వచ్చేసి 6 పిక్చర్స్ తీస్తారు. బట్ వి హావ్ టు పే మనీ ఫర్ థట్. అంటే మాకు తెలీదు గదా! సో, ఫస్ట్ మేమేమి చూసుకోకుండా వెళ్ళిపోయాము. బయటికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇట్స్ ఓకే అనుకున్నామింక. అలా కేవ్స్‌లోకి వెళ్తూ ఉంటే నాకొక డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్ళినట్టు అనిపిచ్చింది. నేను రియలైజ్ అవ్వలేదనమాట. ఇదేమన్నా ఫార్మేషన్ నేచురల్‌గా అయిందా? లేదంటే ఏమన్నా చేశారా? అనే ఒక డౌటొచ్చింది నాకు. Way. Please, yes, it's a mile. It takes about 40 minutes to an hour. Just avoid touching or handling any rock formations. Thank you so much. Thank you. So much. I appreciate it. No problem. అండ్ ఈ కేవ్స్ వచ్చేసి ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1878లో ఒక లోకల్ మెన్ అతను ఏంటి కూల్ ఎయిర్ అనేది ఒకటొస్తుంది స్మాల్ హోల్ లోంచి అని చెప్పేసి డిగ్ చేసి దెన్ దే ఫౌండ్ ద కేవ్స్. ఇట్ వాస్ అమేజింగ్. Is this naturally formed or It's naturally formed. Yes, the only part that's unnatural is this tunnel was blasted through with dynamite in 2017 for easier access into the cavern. Everything else is naturally as expanded because over 450 million years ago, there used to be water that flowed through the cavern and it naturally just opened it up and flattened out the pathways. So it's all natural. thank you so much. You're welcome.
నేనక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో రికార్డ్ చేయలేదు. బికాజ్ అక్కడ కేవ్స్ కాబట్టి చాలా రీసౌండ్ వస్తుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఔట్. ఇంకా బాగోదు కదా అని చెప్పేసి జస్ట్ వీడియో రికార్డ్ చేశాను. అండ్ వీడియో కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి. నేను ఒక్కదాన్ని చూస్తే సరిపోదు కదా అన్న ఒక ఉద్దేశ్యంతో వీడియో రికార్డ్ చేశాను. అండ్ నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. అక్కడ ఒక గైడ్ లాగా ఒక పర్సన్ ఉన్నారు. సో, తన దగ్గర నేను కొన్ని కొన్ని డీటెయిల్స్ తీసుకున్నాను. అండ్ షీ విల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ కేవ్స్ కాదు అక్కడ. వాళ్ళేం ఐడెంటిఫై చేశారు అంటే సంథింగ్ డిఫరెంట్ లైక్ యాంఫీ థియేటర్ అని చెప్పేసి, ఫిష్ మార్కెట్ అని చెప్పేసి. అంటే ఎట్లా అంటే ఆ కేవ్స్ అనేవి ఫిషెస్ రూపంలో ఉండటం. అండ్ దెన్ ఒక 8 సింబల్ లాగా ఉండటం. అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఐడెంటిఫై చేసి వాళ్ళొక నంబరింగ్ చేసి దెన్ దే గివ్ అస్ ఒక టూర్ గైడ్‌లాగా ఇచ్చారనమాట. దట్ వాస్ వెరీ గుడ్. అంటే మనకి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది కదా! వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. మనకనిపిస్తుంది వీడియోలో అంతా ఒకేలాగుంది అని చెప్పేసి. బట్ ఇట్ డజంట్ లుక్ సేమ్ ఎవ్రీవేర్. అంటే వాటర్. ఆ వాటర్ పైనున్నవి రిఫ్లెక్షన్ కింద కనిపిస్తుంది. కిందున్నట్టు అనిపిస్తుంది మనకి. యాక్చువల్‌గా అవి పైనున్నాయి. సో, వాటర్ వల్ల మనకి ఆ రిఫ్లెక్షన్ అట్లా కనిపిస్తుందనమాట. సో, ఇది డ్రీమ్ లేక్ అనమాట. ఇదా? మై గాడ్! చూడండి గైస్, వాటర్ అంత క్లియర్గా ఉన్నాయో. ఇప్పుడు మీ అందరి కోసం చాందిని ఫోన్ దాంట్లో వేస్తాను. ఇంకేమున్నా వేస్తాను, ఫాలోవర్ కోసం ఏం చేసింది చాందిని. అండ్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ కేవ్స్ ఇన్ ద ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్. నేను కూడా అనుకున్నాను ఇది జస్ట్ కేవ్స్ లాగే ఉంటుందని. వన్స్ ఐ గెట్ ఇన్‌సైడ్ నాకనిపించింది వావ్! అనిపించింది. జస్ట్ వావ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే నేచర్‌గా అట్లా ఫార్మ్ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. చాలా అంటే చాలా షాకింగ్‌గా అనిపించింది. అండ్ ఐ వాస్ ఇంప్రెస్డ్ విత్ దిస్.
అండ్ ఆల్సో అక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఇన్‌సైడ్ ద కేవ్స్ దేర్ వాస్ ఎ ఫస్ట్ ఎయిడ్ కిట్. అంటే ఎవ్రీథింగ్ వాస్ ఆహ్, మంచిగా అనిపించింది. ఎలా అంటే అన్నీ టేక్ కేర్ చేయటం గానీ, అక్కడ ఒక గైడ్ ఉండటం, దెన్ లైటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్‌లీ గుడ్. ఇదొకసారి చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఇది చూపించు పైకి. ఇదంతా. వాట్ ఐ వాంటెడ్ టు నో ఈస్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏం ఫీల్ అనిపించిందనేది ప్లీజ్ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీరక్కడ ఏమేమైనా ఐడెంటిఫై చేస్తే అవన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ నేను ఎవ్రీథింగ్ కవర్ చేశాను. మనము అంటే లైక్ డౌన్ నుంచి అప్ ఎళ్తామనమాట. సో, నేను పైకెళ్ళిన తర్వాత ఇది కిందంతా వ్యూ చూడండి. ఎలా ఎంత అంటే ఎంత బావుందంటే అసలు చాలా అంటే చాలా బావుంది చూసారా ఈ వ్యూ అంతా కూడా. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి అంతే ఏముంది. బావుందా? బాలేదా? బావుందా? బాలేదా? చెప్పండి. చాలా బాగుంది. చెప్పన్నా ఎలా ఉందో? In 1878, August 13th, there was three guys. They stumbled upon a sinkhole. They dug away for 8 hours at that hole before they drilled in about 20 feet. Then they discovered a cavern. We don't have to do anything. There's natural airflow in the cavern. Limestone is very porous. Because it's so porous, it allows air to naturally filter in and out of the cavern without us having to actually do anything. Yeah, just natural airflow. Just natural, yeah. Yes, it's very good. యాహ్! థాంక్ యూ. In
solenoids. You see that metal device above the light fixture? Uh-huh. That's called a solenoid. There's 37 of those across 3.5 acres of the cavern, which makes this the world's largest musical instrument. The hammer strikes a stalactite, different size. Stalactites gives a different like musical tone. So 37 across 3.5 acres. Yep, it's just vibrations in the stalactites. Right. సో ఫైనల్లీ ఐ రికార్డెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ కేవ్స్. ఎప్పుడైనా మీరు వర్జీనియా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ కేవ్స్ని విజిట్ చేయండి. మస్ట్ సీ ప్లేస్ అనమాట ఇది. ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ మూమెంట్స్ ఫ్రమ్ మై వర్జీనియా ట్రిప్ అండ్ ఆల్సో స్టే కనెక్టెడ్ విత్ మూన్లైట్ డైరీస్. And if you like this video, please like, share, and subscribe to my YouTube channel Moonlight Diaries. Keep smiling always with lots of love. Chandini Chonna.